హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. రెండు 2024 ద్వాదశి రాశులు జూన్ నెలకి సంబంధించి రాశి ఫలాలు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే సార్. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, తులారాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది? తులారాశి వారికి జూన్ నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, అలాగే షష్టమ మందు రాహు, పంచమ మందు శని, అష్టమ మందు రవి, బుధ, శుక్ర, గురువు మరియు వ్యయమందు కేతు. ప్రధానంగా ఈ తులారాశి వారికి ఈ యొక్క జూన్ నెల మాసమంతా కూడాను కొంత కష్టదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత మీకు ఎదుర్కొనే కొత్త సమస్యల కంటే కూడా ఉన్న సమస్యలే మీకు పూర్తి కాలేకపోవడము, పరిష్కారం పొందలేకపోవడం, తద్వారా మీకు కాలయాపన అనేటువంటిది ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా మీరు ఉద్రేకపడే సంఘటనలు మీకు ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి. ప్రతి చిన్న విషయానికి కూడా మీరు కోపపడేటువంటి సందర్భాలే మీ కుటుంబ సభ్యులతోని కానీ లేదా మీ తోటి వ్యక్తులతో కానీ మీరు ఈ విధంగా మీ యొక్క మనస్సుని వెలిబుస్తారు. తద్వారా మీకు ఆ కుటుంబ సభ్యులు, తోటి వ్యక్తులు దూరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అలాగే 2 అడుగులు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యయ స్థానంలో కేతువు, షష్టమ స్థానంలో రాహు గ్రహ సంచార ప్రభావం వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి. ఎంతో ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, స్వయం కృషితో ముందడుగు వేసే మీ యొక్క తత్వమే ఆ ప్రయత్నంలో వచ్చేటువంటి ఆటంకాలు, వ్యయకేతు ప్రభావం వల్ల ఆటంకాలు ఎదుర్కోవడం, తద్వారా మీరు ఎంత శ్రమ కూర్చినప్పటికీ కూడాను ఫలితము 50% మాత్రమే మీరు పొందగలిగేటువంటి అవకాశం ఈ జూన్ నెలలో ఉన్నటువంటి కారణం చేత మీకు అనేక రకాలుగా మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే గ్రహ సంచారం చూసుకున్నట్లయితే 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అనుకూలంగా లేని సమయం. ముఖ్యంగా ధనపరమైనటువంటి వ్యవహారం కావచ్చు, వ్యాపారపరమైనటువంటి వ్యవహారం కావచ్చు, అలాగే మీరు ఆత్మవిశ్వాసంతో ఎంత ముందడుగు వేసుకోవాలనుకున్న ఆ ప్రయత్నాలన్నీ కూడాను వెనక్కి తగ్గడం అనేటువంటిది జరగడం, తద్వారా ఈ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము అనుకూలము కాదు. 14వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యకాలంలో గ్రహ సంచార మార్పు ఉన్నటువంటి కారణం చేత విదేశీ విద్యకు, విదేశీ యానానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ప్రధానంగా ఉద్యోగార్థులకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి డబ్బులు, ఉద్యోగపరంగా డబ్బులు కానీ, రాని బాకీలు కానీ మీకు 14 నుంచి 30 తారీఖు మధ్య కాలంలో వసూలు అవుతాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఆటంకాలు అనేటివి కలుస్తాయి. కాబట్టి నిరాశ చెందకుండా భవిష్యత్తు, ఈ రోజు బాగోలేకపోతే రేపు, ఈ వారం బాగోలేకపోతే వచ్చే వారం, ఈ నెల బాగోలేకపోతే వచ్చే నెల బాగుంటుంది అనేటువంటి యొక్క ఆశావహ దృక్పథంతో మీరు కనుక ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క తులారాశి వారికి జూన్ నెల మాసమంతా కూడా సమస్యలు బాధించవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. అయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి సంతాన అభివృద్ధి అనేటువంటిది ఉండడం, సంతానం అనగా చిల్డ్రన్స్ విద్యలో ఉన్నటువంటి వారికి అయితే మంచి విద్యా సంస్థలలో జాయిన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది, లేదా విద్యార్థులకి మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి ఉత్తీర్ణత శాతం మీకు పొందుతారని చెప్పవచ్చు. అలాగే మీరు ఆలోచన, మీ మేధస్సు ఒక ఆలోచన మీకు అద్భుత కార్యరూప దాల్చే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. దానికి పునాది ఈ యొక్క జూన్ నెల మాసంలో ఏర్పడబోతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ఆత్మవిశ్వాసంతో మీరు అన్ని ప్రయాణాల్లో కనుక మీరు ప్రణాళికాబద్ధంగా మీరు కనుక రూపొందించుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అయితే గమనించినట్లయితే 1వ తారీఖు, 2వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు ఈ యొక్క తేదీలలో అనగా జూన్ నెల మొత్తంలో ఈ 7 రోజుల పాటు మీకు అనుకూలమైనటువంటి సమయము కాదు. ప్రధానంగా ఈ యొక్క జూన్ నెలలో 1వ తారీఖు, 2వ తారీఖు మీకు చికాకుగా ఉంటుంది. ఏ పని యందు కూడాను ప్రశాంతత ఉండదు. ఒక రకంగా ఉద్రేకంతో కూడుకున్నటువంటి వాతావరణం ఈ 1, 2 తారీఖుల్లో ఉండడం, 5, 6, 7 తారీఖుల్లో మీకు ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి సంబంధాలలో కావచ్చు, చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కావచ్చు, మీరు వెనకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి తోటి ఉద్యోగస్తులతో కానీ, అధికారుల యొక్క ఆగ్రహం వల్ల కానీ మీకు ఉద్యోగంలో సమస్యలు అనేటువంటివి ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ 5, 6, 7 తారీఖుల్లో జరిగినటువంటి సంఘటనల కారణం చేత ఉద్యోగం వదిలేద్దాం, వేరే ఉద్యోగం చూసుకుందాం అనేటువంటి ఆలోచనకు వస్తారు. కానీ ఉద్యోగం మార్పు అంత మంచిది కాదనేటువంటి విషయాన్ని
ఉద్యోగస్తులు గమనించుకోవాలి. సంయమనంతో లౌక్యంతో మీరు ప్రదర్శన కనుక ఉన్నట్లయితే మీరు సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే 15, 16 తారీఖుల్లో ప్రధానంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి కొంత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఊహించని విధముగా మీరు ఊహించింది ఒకటైతే జరిగేది ఒకటిగా ఈ 15, 16 తారీఖుల్లో ఉంటుంది. మీరు ఊహించినా ఊహించకపోయినా ఏదైనా అకస్మాత్తుగా కొన్ని సంఘటనలు ఈ 15, 16 తారీఖులో జరుగుతాయి. అది కొంత మీకు జన్మజాతకరీత్యా కొంత బాగా ఉన్నటువంటి వాళ్ళకి అనూహ్యంగా గొప్ప ఫలితాలు, జన్మజాతకరీత్యా బాగోలేని కారణం చేత ఈ గోచారరీత్యా తులారాశిలో జన్మించినటువంటి వారికి 15, 16 తారీఖుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడాను 1, 2, 5, 6, 7 తారీఖుల్లో మీరు గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు, 15, 16 తారీఖులో గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వచ్చినటువంటి సమస్యల నుంచి బయటపడే మార్గం మీకు గోచరమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను దైవానుగ్రహమే ప్రధానంగా మీరు భావించుకొని ముందడుగు వేయండి. అయితే ప్రధానంగా గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటే నూతన వాహన కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రస్తావన కలుగుతుంది. తద్వారా మీకు భవిష్యత్తులో వాహన కొనుగోలు సంబంధించినటువంటి విషయాలు పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఆత్మవిశ్వాసంతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు 14 నుంచి 30 తారీఖు వరకు గ్రహ సంచారం అనుగ్రహం ఉండడం కారణం చేత మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మిమ్మల్ని చూసి అసూయపడేటువంటి వ్యక్తులే మీ చుట్టుపక్కల ఉంటారు. తద్వారా మీ యొక్క పనులన్నీ కూడాను మందగిస్తాయనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా ఈ యొక్క జూన్ నెల మాసమంతా కూడా జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది, పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జీవిత భాగస్వామితో లౌకికంగా ప్రవర్తిస్తూ వారిని ప్రసన్నం చేసుకునే విధంగా మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే తులారాశి వారికి అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి సమయం చెప్పవచ్చు. ఈ తులారాశి వారికి యోగ శని దోష ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు వివాహం కోసం, విద్య కోసం, ఉద్యోగం కోసం, అనారోగ్యం కోసం మొత్తం 18 రకాల హోమాదులు జూన్ 6వ తారీఖు రోజున కేవలం 1200 రూపాయలకి మాత్రమే మీ గోతనామాలతో జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు, ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? ఈ రాశి వారు ప్రధానంగా గురువారం రోజున, ఆదివారం రోజున మాంసాహారాన్ని విడనాడండి. ముఖ్యంగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, నవగ్రహాల్లో గురువు ఉంటాడు, ఆ గురువుకి నానబెట్టినటువంటి 108 శనగలతో దండ ఏర్పాటు చేసి ఆ దండ గురుగ్రహానికి వేసి గురు అష్టోత్తర పూజ పసుపు రంగు పూలతో జరిపించి బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టండి. గురు అష్టోత్తరము అనంటే కేవలం శాస్త్ర ప్రకారము హయగ్రీవుడు, దక్షిణామూర్తి, ఈశ్వరుడు మరియు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు, వీటినే మాత్రమే మీరు గ్రహించాలి. ఈ విధంగా 4 గురువారాల పాటు మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు ఉండేటువంటి సమస్యలు ప్రధానంగా ఈ జూన్ నెల మాసమంతా కూడా ధనపరంగా ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. దైవానుగ్రహం చేత మీరు అన్ని రకాలుగా ఈ జూన్ నెల మాసమంతా కూడా తులారాశి వారు బాగుంటారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.